ప్రియమైనటువంటి సోదరులారా, ఈరోజు నేను చెప్పదలిచేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఈరోజు మీరు తప్పకుండా ఈ వీడియో ముందు నుంచి చివరి వరకు చూడండి. మధ్యలో ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. మన జీవితంలో దేవుడు ఈ జీవితానికి మనకు ఒక గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ జీవితంలో లక్ష్యాలు, ఆత్మవిశ్వాసముతో, పట్టుదలతో మనం శ్రమించి, మనం అనుకున్న దాన్ని సాధించాలి అంటే, మన జీవితంలో ఒక లక్ష్యాన్ని మనం నిర్ణయించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మరి వారి యొక్క జీవితంలో విజేతలు అవుతూ ఉంటారు. ఒక బాగా ఓవర్ వెయిట్‌గా ఉన్న ఒక మనిషి రోజుకు 5 కిలోమీటర్లు నడవటం ద్వారా తనకి జీవితంలో 3 నెలలకి 6 కిలోలు తగ్గించుకొని అలాగన క్రమంగా ఒక సంవత్సరం తర్వాత తను ఒక నార్మల్ వెయిట్‌లోనికి రావటం జరిగింది. మన జీవితంలో ఏదైనా ఒక పని నిర్ణయించుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోకూడదు అంటే అర్థం ఏంటంటే మెలకువ కలిగి అది ఆ పనిని సంపూర్తి చేసేంత వరకు కూడా మన శక్తి సామర్థ్యాలని సంపూర్ణంగా అప్లై చేసి వాడవలసిన వారమై ఉన్నాం. అలాగే ఒక వ్యక్తి రోజుకి మరి చదువుతున్న దానికంటే అదనంగా 4 గంటలు మరి చదవడం వలన ఆ వ్యక్తి తన జీవితంలో 4th ర్యాంకులో ఐఏఎస్ పాస్ అయ్యాయి అని చాలా సందర్భాలు మనం ఉదాహరణలు వింటూ ఉంటాం. కనుక మనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరింత సమయాన్ని చదువు కేటాయించి కెరియర్ బిల్డ్ చేయాలనుకున్న వారు ఇలా చేయవచ్చు. కనుక ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి మరి జూనియర్గా జాయిన్ అయ్యి ఫ్రెషర్గా జాయిన్ అయ్యి పనిని బాగా నేర్చుకొని ఒక 5 సంవత్సరాల్లో తనకి జీవితంలో ఒక టీమ్ లీడ్గా ఎదగడం జరిగింది. అంటే తమ యొక్క కృషి, ఆ వ్యక్తి యొక్క కృషి, కష్టము అనేది ఆ వ్యక్తిని ఉన్నత స్థాయికి నడిపిస్తూ ఉంది. అలాగే ఒక ఫ్యామిలీ అంతా కూడా అప్పుల బాధలో ఉంటే మరి వారు కాస్త ఖర్చులు తగ్గించుకొని మరి రోజు కూడా సేవింగ్స్ అనేవి ఉంచుకోవడం ద్వారా వారి యొక్క జీవితంలో మరి ఒక 4 సంవత్సరాల తర్వాత అప్పులు తీర్చుకునే సామర్థ్యం ఇంటిల్లు పాది అందరూ కూడా కష్టపడి కూర్చున్నటువంటి సొమ్ముతో అప్పులు తీర్చడం జరిగింది. తర్వాత ఆ సేవింగ్స్ అన్న అప్పులు తీరిపోయిన తర్వాత మిగతావన్నీ కూడా సేవింగ్స్గా ఉండి వాళ్ళు అప్పుల బాధ నుంచి నివారింపబడ్డారు. ఇలాగ చాలా విషయాల్లో మనము తలంచుకున్న ప్రతి పనిని కూడా దేవుని దయతో, దేవుడు కరుణతో, దేవుని మీద భారం వేసి మనం ప్రయత్నిస్తే సాధించలేదంటే ఈ భూమి మీద ఏది ఉంటుందో. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్. గాడ్ బ్లెస్ యూ.